జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కొంత దూరం అయ్యారనే వాదన ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా ఉంటున్నారంటూ విస్తృతంగా ప్రచారమైంది, అందులో సక్సెస్ అయింది. అదే సమయంలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం కూడా కొంత వైఎస్ఆర్సీపీకి 2024 ఎన్నికల్లో మైనస్గా మారింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గమనించారు. తాము ఎక్కడ తప్పు చేశామో గమనించిన నేపథ్యంలో వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ మళ్ళీ పార్టీని ట్రాక్లోకి ఎక్కే విధంగా వ్యూహాత్మకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కార్యకర్తలతో కలుస్తున్నారు, కార్యకర్తల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ ఇన్ఛార్జ్ ఎలా వ్యవహరిస్తున్నారు, ఏ నాయకుడు ఎలా ఉన్నారు, కార్యకర్తలతో వారికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, కార్యకర్తలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇలా కీలక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి నేరుగా కార్యకర్తలతో కలిసి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఆ సమాచారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఫీడ్బ్యాక్గా ఉపయోగించుకొని ఆ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు ఎక్కువగా పరిమితమయ్యారు. అప్పుడప్పుడు మాత్రమే తాడేపల్లికి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు నేరుగా పార్టీ కార్యకర్తలతో కలవడానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా తాడేపల్లిలోనే నివాసంలోనే ఉంటున్నటువంటి సందర్భం. తాడేపల్లికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు, బెంగళూరుకు అప్పుడప్పుడు మాత్రమే వెళ్తున్నారు. ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా ఎక్కువ మందిని కలవచ్చు. పాదయాత్రకు బస్సు యాత్రకు ముందే కార్యకర్తలతో కలిసి కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకొని వారి మనోభావాలను గౌరవించి వారి అభిప్రాయాలను గౌరవించడం ద్వారా కార్యకర్తల్లో ఒక భరోసా వస్తుంది. కార్యకర్తలకు అధినేత పైన నమ్మకం పెరుగుతుంది. కార్యకర్తలకు అధినేతకు మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుందని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి నేరుగా కార్యకర్తలతో కలుస్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఆ అభిప్రాయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారంగా తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి, భరోసానిస్తున్నాయి. నాయకుడితో నేరుగా కలిశామని ఒక అభిప్రాయాన్ని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ గతానికి భిన్నంగా బలపడుతోంది. గతం కంటే ఎక్కువగా పార్టీ శ్రేణుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాయిస్ వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డితో కనెక్షన్ పెరుగుతోంది. ఇదంతా వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పాదయాత్రకు వెళ్లే ముందు కార్యకర్తలతో కలవాలి, కార్యకర్తలతో కలిస్తే కార్యకర్తలకు జగన్కు బాండింగ్ పెరుగుతుంది. కార్యకర్తలను కలిసి వారితో బాండింగ్ ఏర్పరచుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో కూడా ఒక బాండింగ్ ఏర్పడుతుంది. పార్టీ అధికారంలోకి రావడానికి పార్టీకి జోడెద్దులు లాంటి వాళ్ళు కార్యకర్తలు, ప్రజలు. కాబట్టి వీరిద్దరితోనూ నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం కారణంగా, వారి సమస్యలు తెలుసుకోవడం కారణంగా వాటికి పరిష్కారం చూపవచ్చు. వాటికి పరిష్కారం చూపినప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలకు, ప్రజలకు భరోసా దక్కుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి నేరుగా కార్యకర్తలు కలవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ప్రజలను కలుస్తారు. ఇది వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం. గతానికి భిన్నంగా వ్యవహరించడమే జగన్మోహన్ రెడ్డిలో వచ్చినటువంటి మార్పు. ఆ మార్పును పార్టీ నాయకులు కూడా అందిపుచ్చుకోవాలన్నది జరుగుతున్నటువంటి విశ్లేషణ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో కలుస్తున్నారు, నేరుగా ప్రజలతో నేరుగా కలవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా కార్యకర్తలను కలవాలి, వారికి అండగా నిలవాలి, ప్రజలతో కలవాలి, ప్రజల సమస్యల్లో అండగా నిలబడాలి. అప్పుడు మాత్రమే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి పైన అభిమానం ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఆ అభిమానం, నమ్మకం ఓటుగా మారుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని స్థానిక ఇన్ఛార్జీలు, నాయకులు ఖచ్చితంగా అనుసరించాలి, ఆచరించాలి. అప్పుడు మాత్రమే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. అధినేత మాత్రమే ఈ వ్యూహాలను అనుసరించి ఆచరిస్తే, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆచరించకపోతే, అనుసరించకపోతే అది పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బాటలో నడవాల్సినటువంటి అవసరం నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ఉంది. ఎప్పటికప్పుడు మార్పులకు అనుగుణంగా మారిపోవాలి. అప్పుడు మాత్రమే పార్టీని అధికారంలోకి తీసుకురాగలము, పార్టీని నిలబెట్టుకోగలము. లేదంటే ఇబ్బంది పడతామన్నది జగన్మోహన్ రెడ్డి నుంచి ఇన్ఛార్జీలకు సూచిస్తున్నటువంటి మాట.